మేడం నమస్తే మేడం. నమస్తే. అంటే కాశ్మీర్లో చనిపోయిన వాళ్ళకి మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు 50 లక్షలు ఇచ్చారు. సో ఎలా అనిపిస్తుందండి మీకు? చాలా గ్రేట్గా ఉంది, చాలా బాగుంది. ఏ సీఎం కానీ ఏ డిప్యూటీ సీఎం కానీ చనిపోయిన కుటుంబానికి 50 లక్షలు ఇచ్చిన ఘనత కానీ దాఖలు కానీ ఎక్కడ వినలేదు నాకు తెలిసినప్పటి నుంచి. కానీ మరి ఈయన చేశారంటే మరి ఈయన ఎంత గ్రేట్ సీఎం మనకు అర్థమవుతుంది. డిప్యూటీ సీఎం గారు అర్థమవుతుంది. అంటే మా దేశంలో ఉంటూ పరాయి దేశం అంటే పాకిస్తాన్ని ప్రేమించే వాళ్ళు అక్కడికే పోయి ఉండండి అని చెప్పారు కళ్యాణ్ గారు. సో ఎలా అనిపించింది మీకు? వాళ్ళని తరిమి కొట్టాలి. పాకిస్తాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళని, పాకిస్తాన్ని పొగిడిన వాళ్ళని మన ఇండియన్ కంట్రీలో ఉండే అర్హత లేదు. ఏరి తరిమి కొడితే అక్కడికి వెళ్ళి అక్కడే బ్రతుకుతారు. ఇక్కడ ఎందుకు? ఇక్కడ వచ్చి ఇక్కడ సమాచారం అంతా తీసిపోయి అక్కడ చారేసి ఈ యుద్ధాలు, ఈ ప్రాణాలు ఇవన్నీ చేయడానికి వస్తున్నారా వాళ్ళు ఇక్కడికి? వాళ్ళు ఉండటానికి నేను కూడా ఒప్పుకోవడం లేదు. పాకిస్తానీయుడు అనేవాడు ఎవడైనా సరే మన ఇండియన్ కంట్రీలో ఉండడానికి వీల్లేదు. తరిమి కొట్టండి. పవన్ కళ్యాణ్ గారు చాలా వరకు సొంత డబ్బుల్నే ఖర్చు పెడుతున్నారు. సో ఇలాంటి బాధ్యతలకు ఇస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది మేడం? అతను కష్టపడ్డారు, ప్రజలకు పెడుతున్నారు. ప్రజలు కష్టాలలో ఉన్నారు. అతను ఏ రకంగా కష్టపడి ఆ రూపాయిని సంపాదించారో అలాగే ప్రజల కష్టాలు ఎట్లా పడుతున్నారో ఏంటో కనుక్కొని మరీ పెడుతున్నారు. దీనికి కూడా ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు మహా రాజకీయవేత్తే. కానీ కొంతమంది అందరికీ ఇవ్వచ్చు కదా డబ్బులు, ఎందుకు కళ్యాణ్ గారు ఒక్కరికి ఇస్తున్నారు అనే విమర్శలు జరుగుతున్నాయి అక్కడక్కడ. సో వాళ్ళకి ఏం చెప్తారు మేడం మీరు? మరి ఆయన బంధువాయే, ఆయన అన్నాయే. చనిపోయిన మధుసూదన్ రావు గారు పవన్ కళ్యాణ్ గారికి అన్న కదా, బంధువు కదా, బాబాయ్ కదా, అందుకని ఆయనకి ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. అందరికీ ఇస్తారా? ఆ విమర్శలు ఆపండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కదా 10 లక్షలు. మరి ఆ గవర్నమెంట్ ఎందుకు ఇచ్చింది? అందరికీ ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ వస్తారు. అంతేగాని మీరు ఎంత ఎత్తిపోతలు పోసినా, మీరు ఎన్ని విమర్శలు చేసినా, మీ విమర్శలు మొత్తం కలిపినా బూడిలో పోసిన పన్నీరే. కళ్యాణ్ గారిని అంటే కళ్యాణ్ గారు ఏ చిన్న మాట మాట్లాడినా విమర్శించాలని చాలామంది ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు కూడా హెల్ప్ చేయొచ్చు కదా అని ప్రజలు అంటున్నారు. మీరేమంటారు? హెల్ప్ చేయడం చేత కాని వాళ్ళే చేస్తున్న వాళ్ళని విమర్శిస్తారు. అందులో పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారంటే అట్రాక్షన్, దేనికైనా సరే అట్రాక్షన్గా ఉన్నారు. ఆ అట్రాక్షన్ అనేది ఈ నజరు మొత్తం కొట్టుకుపోతుంది. ఇదంతా దిష్టి మాటలు, దిష్టి బొమ్మలు కూసే కూతలు అనమాట. ఈ కూతలన్నింటినీ పక్కన పెడితే ఆయన ఎక్కడున్నా అట్రాక్షన్గానే ఉంటారు. ఏది జరిగినా అట్రాక్షన్గా ఉంటుంది. ఇప్పుడు ఒక అమ్మాయి, మంచి అందమైన అమ్మాయి వెళ్తుంది అనుకో, ఆ అమ్మాయి అట్రాక్షన్గా ఉంటుంది. అటువంటి అట్రాక్షన్ ఉన్న వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు. ఇతను ఎదుగుతున్నారు, ఎదగనివ్వరు. అంతే. ఎదుగుతున్న వాళ్ళ మీద ఎవరి మీదనైనా కాళ్ళు పట్టుకొని బయటికి కిందకి లాగేవాడే. కానీ సరే ఎదుగుతున్నాడు కదా, వాడు ఎదిగిన తర్వాత మనల్ని కూడా ఎదగనిస్తాడు అని ఆలోచనలు ఉండేవాడైతే ఎవరు ఏడిపిస్తాడు. పవన్ కళ్యాణ్ ఆపే దమ్ము ఎవరికైనా ఉందా? ఈ మాటకైతే ఒప్పుకోను. దమ్ము కాదు కదా, ఆయన ఆపేవాడు ఎవడు లేడు.